ఓకే అమ్మా, 7వ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 18, 36 and 45 leaves the remainder 8, 14, 32 and 41 రెస్పెక్టివ్లీ. అంటే క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు నంబర్లు ఇచ్చాడమ్మా 12, 18, 36, 45 ఈ నంబర్లు ఉన్నాయి కదా. ఈ నంబర్లని భాగించామని అనుకోండి, వాటి వరుసగా ఒక్కో దానికి ఒక్కొక్క నంబర్ రిమైండర్లు వస్తాయి అనమాట. రిమైండర్ మనకు తెలుసు కదా, శేషం అనమాట. అంటే 12కి 8 వస్తుంది, 18కి 14 వస్తుంది, అంటే 36కి ఎంత వస్తుందమ్మా 32 వస్తుంది, అంటే 45కి 41 వస్తుంది. కానీ ఏ నెంబరు ఒకే నెంబరు, ఇది మరి అన్నీ కలిపి ఒక నెంబర్నే డివైడ్ చేయాలన్నమాట. ఆ నెంబర్ ఏదో మనకు తెలియదు, ఆ నెంబర్ మనం కనుక్కోవాలి. కానీ ఆ నెంబర్ని 12తో డివైడ్ చేస్తే 8 రిమైండర్కి వస్తాయి. అదేవిధంగా ఆ నెంబర్ని 18 కూడా డివైడ్ చేస్తే రిమైండర్ ఈసారి 14 వస్తాయి. అంటే డిఫరెంట్, సేమ్ రిమైండర్ రాదు, డిఫరెంట్ రిమైండర్లు వస్తాయి. అప్పుడు మనకు తెలిసిన ఫార్ములా అందరికి తెలుసు కదా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం తీసుకుని, ఈ నెంబర్కి ఎల్సిఎం తీసుకుని, ఎల్సిఎం ఆఫ్ ఏ బి సి డి తీసుకుని, ఆ విధంగా -k అనమాట. -k అంటే ఎలా తీస్తామా, ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో వాటికి రిమైండర్ ఏదైతే ఉందో వాటి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంతమ్మా 12, వాటి యొక్క రిమైండర్ ఎంతమ్మా 12 యొక్క రిమైండర్ 8, దీని యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 4 అనమాట. అదేవిధంగా రెండో నెంబర్ చూడండి 18కి దాని యొక్క రిమైండర్ 14కి డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉంది. అదేవిధంగా 36కి 32 చూసుకుని కూడా 4 ఉంది, 45కి 41 తీసుకుని 4 ఉంది. అంటే అన్నిటి కూడా కామన్ గానే డిఫరెన్స్. అంటే ఈ వాల్యూ కామన్ గా ఏదైతే ఉందో కాన్స్టెంట్ గా ఆ వాల్యూ అనేది k అవుతుంది అనమాట. అంటే మనం యాక్చువల్గా ఎల్సిఎం కట్టేసి ఎల్సిఎం ని ఈ -k ఏదైతే ఉందో ఆ వాల్యూ తీస్తాము. ఆ వచ్చిన వాల్యూవే ఆప్షన్లో మనం తీసుకుంటాం. ఆప్షన్లో మనం చూసుకుంటే యాక్చువల్గా ఫస్ట్ 176 ఉంది, తర్వాత 180 ఉంది, తర్వాత 178 ఉంది, తర్వాత 186 ఉంది. ఇందులో ఏదో మనం చెలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే ఎల్సిఎం తీసుకోండి. అర్థమైందా? ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకునే ముందర మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం తీసుకుంటే కొంచెం కష్టమైపోద్ది. అర్థమైందా? ఎల్సిఎం చేసేయచ్చు డైరెక్ట్గా. ఎల్సిఎం తీసుకుని -4 చేస్తే వాల్యూ వస్తాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా ఆప్షన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని +4 చేద్దాం. అర్థమైందా? ఈ వాల్యూ అనేది యాక్చువల్గా ఎల్సిఎం ఇది అనేది -4 చేస్తే వచ్చిన వాల్యూస్, కాబట్టి మనం ఏం చేస్తాం +4 చేస్తాం. అంటే 176 + 4, 175 + 4 ఎంత అమ్మా 180 అమ్మా. అదేవిధంగా 180 + 4 అంటే 184 అమ్మా. అదేవిధంగా 172కి +4 అంటే 182 అమ్మా. అదేవిధంగా మనకి 186కి +4 అంటే 190 అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం అమ్మా. అంటే ఇక్కడ మన డివిజిబిలిటీ రూల్ 12 చేద్దామా, 18 చేద్దామా, 36 చేద్దాం, 45 చేద్దాం అని చూస్తే మనకి 18 చేద్దాం. 18 ఎందుకు చేస్తామంటే ఇక్కడ డిజిటల్ సమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే 18 అనేది ఆ నెంబర్ పోవాలంటే ఆ నెంబర్ 9లోనూ పోవాలి, అదే నెంబర్ 2లోనూ పోవాలి. ఈ రెండిట్లో పోయింది అనుకోండి, ఇంక ఈ నెంబర్ అనేది 18లో పోతుంది అనమాట. అంటే చూస్తే ఇక్కడ మనకి ఏంటి, ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ అనమాట. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, డిజిటల్ సమ్ 0 కానీ 9 కానీ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ చేయండి, అంటే 1 + 8 అంటే 9 వచ్చిందన్నమాట. అంటే ఇది ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా? రెండో చూడండి అమ్మా, 4 + 1 5, 5 + 8 ఎంత అవుతుందమ్మా, 5 + 8 అంటే ఇంచుమించు 13 అవుతుంది. అంటే ఇది కాదు. అదేవిధంగా తర్వాత చూద్దాం, అంటే 8 + 1 9, 9 + 2 12 అంటే ఇది కూడా కాదు. ఇది చూస్తే 1 + 9 + 0 అంటే 10, 10 అంటే 1 అంటే ఇది కూడా కాదు అనమాట. ఇంకా మనకి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఇది కరెక్ట్గా అయింది కాబట్టి ఇంకా ఆప్షన్ 1 మనం తీసుకుంటాం అనమాట. అంటే 176 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? కావాలంటే 176ని ప్రతి నెంబర్ కూడా డివైడ్ చేయండి. ఇప్పుడు 12 టేబుల్ డివైడ్ చేసాం అనుకోండి, కావాలంటే డివైడ్ చేద్దాం. ఒకసారి ఎంతమ్మా 12 అమ్మా. ఇంకెంత పోతుంది, ఇంకెంత మిగిద్దామా 5 ఉందమ్మా. 5 అయింది కదా. 5 పోయిన తర్వాత ఇంకెంత ఉంటుంది 6 తీసుకొస్తాం. ఇక్కడ డైరెక్ట్గా చూసుకుంటేనమ్మా 12 అనేది ఇందులో ఎన్నిసార్లు పోద్దమ్మా, ఎన్నిసార్లు పోతుంది, ఇంచుమించు 4 సార్లు పోతుంది. 4 సార్లు ఎంతమ్మా 48 అనమాట. ఇంకెంత మిగిలిందమ్మా రిమైండర్ 8. అదే కదా మనం చెప్పింది. చూసారా, 12నే ఈ 176 నెంబర్తో డివిజిబుల్ చేస్తే
మనకు రిమైండర్ 8 వస్తుంది. అదే కదా మనకు వచ్చింది. కావాలని ప్రతి నెంబర్ చూడండి. అదేవిధంగా ఈ 18ని 175తో డివిజిబుల్ చేస్తే మనకు 14 రిమైండర్ వస్తాయి. కావాలని చూసి చెక్ చేసుకోండి. అదేవిధంగా 36ని 150తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ మనకు 32 వస్తుంది. 45కి కూడా అదే విధంగా 41 రిమైండర్ వస్తుంది. అంటే ప్రతి దానికి కూడా కామన్గా మనకి ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా కానీ ఈ విధంగా చేయాలన్నమాట. ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా చూడండి అమ్మా. ఈ మెటీరియల్ కావాలంటే అమ్మా నాకు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి అమ్మా. ఈ నెంబర్కి ఎవరైతే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే కానీ ఏ నెంబర్ ద్వారా కానీ ఫోన్పే చేస్తే నేను 199 రూపీస్ని నేను వాట్సాప్ ద్వారా మీకు అందిస్తాను. ఇంక క్వశ్చన్ చూస్తానమ్మా. 8వ క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నంబర్స్ ఏ అండ్ బి, ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ 319, దెన్ ఏ మైనస్ 2బి ఎంత? ఇక్కడ ఏముందంటే అమ్మా 2 నెంబర్లు ఉన్నాయమ్మా. ఆ 2 నెంబర్లు ఏంటి? ఏ మరియు బి అని 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్ కూడా ఏం చెప్పాడు? ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాడు. ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాడు అనమాట. అంటే ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే దీనికి ఏంటంటే యాక్చువల్గా వాటి ఫ్యాక్టర్ అనేది 2 ఉంటుంది. ఒకటేమో 1 ఉంటుంది. ఇంకోటేమో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉంది అనుకోండి. 2కి ఫ్యాక్టర్స్ ఏమంటే 1 ఉంటుంది, ఇంకోటి అదే 2 ఉంటుంది. అదే 3 కూడా అంటే 1 3 ఉంటుంది. 7 చూడండి 1 7 ఉంటుంది. 5 చూడండి 1 5 ఉంటుంది. ఇంకా ఎందులోనూ పోదు అది. ఈ నెంబర్ 5 అనే నెంబర్ అనేది 1లోనే పోతుంది, 5లోనే పోతుంది. ఇంకే నెంబర్ పోదు. ఈ విధంగా 2 ఫ్యాక్టర్స్ 2 నెంబర్లో పోతే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 కూడా 1లోను పోతుంది, అదే విధంగా 2లోను పోతుంది, ఇంకే నెంబర్లోను పోదు. అదే 7 చూసుకున్నా కూడా అంటే 1లోను పోతుంది, అదే నెంబర్లో పోతుంది, అంటే ఇంకే నెంబర్లో పోదు. ఈ విధంగా పోతే దాన్ని మనం ఏమంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ విధంగా పోతే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ఈ ఏ అని బి అనే నెంబర్ డెఫినెట్లీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాడు. అంటే వాటి యొక్క ఎల్సిఎం ఏం చెప్పాడు? 319 చెప్పాడు అనమాట. అర్థమైందా? ఇంకో కండిషన్ చెప్పాడు. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ కూడా ఏ అనే వాల్యూ అనేది బి కంటే పెద్దది అని ఇచ్చాడు అనమాట. అంటే ఏ అనేది పెద్దది బి కంటే కూడా, అంటే ఏ అనేది పెద్దది తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏం చెప్పాడు కండిషన్? ఏ మైనస్ 2బి వాల్యూ ఎంత అనేది మనకు కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కటి దానికి కూడా ఒకటే ఉంటుంది. చూసుకోండి. ఇప్పుడు 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 5 తీసుకున్నా, 3 తీసుకున్నా, వీటన్నిటికి కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది ఉంటుందంటే ఒకటే ఉంటుంది, ఇంకేది ఉండదు. అన్నింటిలో ఒకటే కామన్ పోతుంది. అంతేగాని 2 అనేది 5లో పోతుందా? పోదు. ప్రైమ్ నెంబర్ అయినా 2 అనేది 5లో పోదు. కానీ 2 అనేది 1లో పోద్ది. అదేవిధంగా 5 అనేది 1లో పోతుంది. అంటే ఆ విధంగా కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. అందుకని ఏముండదు అనమాట. ఆ విధంగా అటువన్నీ మనం చూస్తాం అనమాట ప్రైమ్ నెంబర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా ఎల్సిఎం అనగానే మనకి ఏబి అనేది మనం తీసుకుంటే ఎప్పుడైనా కానీ అంటే ఏబి వాల్యూ అనేది 319 మనకి ఇచ్చేసారు అనమాట. దీన్ని మనం చూసుకుంటేనమ్మా యాక్చువల్గా ప్రైమ్ నెంబర్లో కూడా మల్టిప్లై చేస్తే 319 రావాలమ్మా. 319 రావాలంటే మనం ఇంకో క్వశ్చన్ కూడా దీనికి షార్ట్ కట్లో చూసుకుంటేనమ్మా ఇక్కడ కూడా ఆన్సర్లో కూడా ప్రైమ్ నెంబరే వస్తుంది. అర్థమైందా? మ్యాక్సిమం ప్రైమ్ నెంబరే వస్తుంది, ఇంకో నెంబర్ రాదనమాట ఆన్సర్. అంటే ఆ విధంగా మనం లాజికల్ థింక్ చేస్తే ప్రైమ్ నెంబర్ని పెట్టేస్తాం కొన్నిసార్లు. కానీ అలా కాదు. నీకు కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఏబి అనేది 319 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను 29 into 11 చేస్తే అర్థమైందా 319 అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ పెద్దది అంటే ఏ అనేది 29 తీసుకున్నాం, బి వాల్యూ 11 అని తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా 29 into 11 చేస్తే 319 వస్తుంది. అంటే ఏ వాల్యూ అనేది 29, అదేవిధంగా బి వాల్యూ అనేది 11. ఈ విధంగా చూసుకుంటేనమ్మా మనకి ఏ వాల్యూ పెద్దది, బి వాల్యూ పెద్దది. మనకేం చెప్పాడమ్మా? ఏ మైనస్ 2బి వాల్యూ ఎంత అని చెప్పాడు. అంటే మనం ఆల్రెడీ తెలుసు ఏ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? 29 చెప్పాం. అదేవిధంగా బి వాల్యూ అని చెప్పుకోం 11 అని చెప్పాం. ఈ విధంగా మొత్తం సింప్లిఫికేషన్ చేస్తానమ్మా 29 into -22 వేసుకుంటే 7 వస్తుంది. 7 అంటే ప్రైమ్ నెంబరే కదా. అంటే ఇక్కడ చూడండి 4 ప్రైమ్ నెంబరే కదా. నేను ఆల్రెడీ చెప్పా ఆప్షన్లో కూడా ఒకవేళ లాజికల్ థింక్ చేస్తే మన డెఫినెట్గా కూడా ఆప్షన్లో వచ్చే వాల్యూ కూడా ప్రైమ్ నెంబర్ అయ్యే ఉండాలని చెప్పా. ఇక్కడ -8 ఉంది. సరే ఏదైనా ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇది ఆప్షన్ అవ్వదు. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. 9 అనేది 3లోనూ పోతుంది, 1లోనూ పోతుంది, 9లోనూ పోతుంది. అంటే కనీసం 3 నెంబర్లు పోతున్నాయి. కానీ 2 నెంబర్లోనూ పోతుంది ప్రైమ్ నెంబర్ అంటావు. అదేవిధంగా 8 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 1లోనూ పోతుంది, 2లోనూ పోతుంది, 4లోనూ పోతుంది, 8లోనూ పోతుంది. అంటే ఈ విధంగా ఇది కూడా కాదన్నమాట. ఇంకా ప్రైమ్ నెంబర్ ఏదమ్మా? ఓన్లీ 7. ఆ విధంగా మనం లాజికల్ థింక్ చేసుకుని ఆ విధంగా కూడా మనం ఈ విధంగా చేయవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా.
ఇక్కడ ఏం చెప్పాడంటే ది రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడమ్మా. అది ఏ రేషియోలో ఉన్నాయి? 9:4 రేషియోలో ఉన్నాయమ్మా. అదేవిధంగా వాటి యొక్క ఎల్సిఎం అనేది కూడా డెఫినెట్లీ కూడా 1008 అని ఇచ్చాడమ్మా. అయితే ఆ నెంబర్లు ఏంటి? ఇక్కడ 9 ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ ఉంటుంది? 14. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ అనేది 9 పార్ట్ అమ్మా, ఇంకో నెంబర్ అనేది 14 పార్ట్ అమ్మా. ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం వచ్చి 1008 అవుతుందమ్మా. అయితే మనకు 9 పార్ట్స్ ఉన్న వాల్యూ ఎంత, 14 పార్ట్స్ ఉన్న వాల్యూ ఎంత అని మనకు కనుక్కోమాడు. ఇక నేను ఆల్రెడీ చెప్పా, రేషియో అంటే ఉంటే మల్టిప్లై చేసుకోండి డైరెక్ట్గా, అప్పుడు నెంబర్స్ అనేవి. ఇప్పుడు 9 ఇంటూ 14 ఇంటూ ఎక్స్ అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 1008. నాకు ఏ ఇంటూ బిఆర్ చేసాం, ఇది కూడా సేమ్ అనమాట. ఈ విధంగా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుందమ్మా. ఈ విధంగా 19 ఇంటూ 14 చేస్తే 126 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1008 అనమాట. ఇంకా ఎక్స్ యువతలు ఉంచుకొని 126 అవతలు తీసుకెళ్తే, సరే అవతలు తీసుకెళ్తాం ఎందుకు, డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 126 అనేది 1008లో 8 టైమ్స్ పోతుంది, అంటే ఎక్స్ వాల్యూ అనేది 8 వస్తుంది అనమాట. 8 వస్తుంది కాబట్టి మనకి ఆ రెండు నెంబర్స్ కనుక్కమాడు. అంటే 9x 9 ఇంటూ 8 అనమాట. 9 ఇంటూ 8 అంటే ఎంత, 8 9 72 అనమాట. ఒక వాల్యూ 72. ఇంకో వాల్యూ చూద్దామమ్మా. ఇంకో వాల్యూ వచ్చి 8x, ఇంకో వాల్యూ ఏంటమ్మా చెప్పింది 14x అంటే 14 ఇంటూ 8 అనమాట. 14 ఇంటూ, ఇది మల్టిప్లికేషన్ చేసి చాలా చాలా ఈజీ అమ్మా. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలంటే 8 ఇంటూ 10, దీన్ని 14 ఇంటూ 8ని 8 ఇంటూ 10గా రాసుకుంటాను. అదేవిధంగా 8 ఇంటూ 4గా రాసుకుంటాను. అర్థమైందా? నాకు 8 అనే 14 పార్ట్లో కావాలి. ఇక్కడ 8 ఫస్ట్ 10 పార్ట్లు వేసుకున్నా, 8 తర్వాత దీన్ని వేసుకున్నా. ఎందుకు వేసుకున్నానంటే ఈ విధంగా స్ప్లిట్ చేస్తే మనకి ఈజీ మైండ్లో చేస్తే 8 ఇంటూ 10, 8 10 80, అది 8 4 32, 80 ప్లస్ 32 మనం చెప్పగలం 112 అని మన మైండ్లో వచ్చేస్తాయి. అర్థమైందా? 18 ఇంటూ 14 అనగా మనం చెప్పలేం. ఈ విధంగా షార్ట్ కట్లో స్ప్లిట్ చేసుకుంటే ఈజీ కదా. ఈ విధంగా 112, ఒక నెంబర్ 72 అవుతుంది, ఇంకో నెంబర్ 112 అవుతుంది. కావాలంటే ఈ రెండు నెంబర్లకి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకి ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది అనమాట. కావాలంటే చూడొచ్చు అనమాట వాటి యొక్క ఎల్సిఎం. ఈ విధంగా మనం చేస్తామన్నమాట. అంటే వాటి కామన్ అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ మల్టిపుల్ వచ్చేసి 1008 ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ అని చూసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం చేస్తామమ్మా. ఓకే.